మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేస్తున్న 'కల్కి 2898' సినిమాపై బీభత్సమైన అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ఎండింగ్ స్టేజ్‌కొచ్చింది. ముందుగా చెప్పినట్టే ఈ ఇయర్‌న మే 9థ్ ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అదొక సెంటిమెంట్ డేట్. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసి ఆడియన్స్ నోళ్లు తెరుస్తున్నారు. మరి నైజాం ఏరియా రైట్స్ ఎంతో తెలుసా? 75 కోట్లట. తెలుగు రాష్ట్రాల నుంచే 200 కోట్లకి పైగా వసూలు రాబడుతుందని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. అదే జరిగితే ప్రభాస్ కెరియర్‌లోనే ఇది హైయెస్ట్ అవుతుంది. అందులోనూ 'సలార్' సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ప్రభాస్ మరోసారి లైన్‌లో పడ్డారు. దీంతో ఖచ్చితంగా 'కల్కి' ఓపెనింగ్స్‌కైతే తిరిగే లేదు. ఈ సినిమా ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది అన్న టాక్ వచ్చినా లెక్కలు ఇంకాస్త ఎక్కువగా అవుతాయి తప్ప తగ్గే ఛాన్సే లేదు. వైజయంతి మూవీస్ ఈ సినిమాని భారీగా అయితే ప్రొడ్యూస్ చేస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని, మలయాళీ హీరోయిన్ అన్నాబెన్ కూడా సినిమాలో చేస్తున్నారు. సో 'కల్కి'తో పాటు ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో 2 సినిమాలున్నాయి. డైరెక్టర్ మారుతితో 'రాజా సాబ్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ తరహాలోనే వింటేజ్ ప్రభాస్‌ని చూస్తారంటూ మారుతి ఒక హింట్ ఇచ్చారు. ఇది కాకుండా 'సలార్ 2' కూడా లైన్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% వరకు పూర్తయిందని టాక్. మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా 'సలార్‌ను' రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మార్పులు మాత్రం వేరే లెవెల్‌లో వస్తాయని, బీభత్సమైనటువంటి హిట్ టాక్‌ని సొంతం చేసుకోవడానికి మరి ఇప్పుడు బుక్ అయినటువంటి ఈ బిజినెస్‌ని చూస్తేనే తెలుస్తోందంటూ చెప్తున్నారు. 'కల్కి' మామూలుగా రాదు, రీసౌండ్ చేస్తుందంటున్నది మాత్రం కన్ఫర్మ్ అవుతోంది.